వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఆ దేశంలోని హిందూ ఉద్యోగులు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలైన హిందూ ఉపాధ్యాయులపై విద్యార్థులు, స్థానికులు దాడులు చేసి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇలా 50 మంది దాకా రాజీనామా చేశారు. వెలుగులోకి రాని ఉదంతాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. బరిషాల్లోని బేకర్ గంజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ శుక్లారాణి హల్దార్ కార్యాలయాన్ని ఆగస్టు 29న మూకలు ముట్టడించాయి. వీరిలో బయటి వ్యక్తులతో పాటు ఆ కాలేజీ విద్యార్థులు ఉన్నారు. తక్షణం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి బెదిరింపులకు దిగారు. దాంతో వేరే మార్గం లేక ఖాళీ కాగితం మీదే నేను రాజీనామా చేస్తున్నాను అంటూ సంతకం చేసిచ్చారు ఆమె. అంజీపూర్ బాలికల కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గీతాంజలి బారువాతో పాటు అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్రపాల్ తదితరులతో బలవంతంగా రాజీనామా చేయించారు. వారంతా తన కార్యాలయంపై దాడి చేసి తనను అవమానించారని గీతాంజలి వాపోయారు. బంగ్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలంటూ హిందూ టీచర్లను, ఇతర సిబ్బందిని బలవంతం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేధింపుల దెబ్బకు ప్రాక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని కాజీ నజ్రల్ వర్సిటీ పబ్లిక్ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ముఖర్జీ తెలిపారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మండిపడ్డారు. మహమ్మద్ యాసిన్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు హత్యలకు, వేధింపులకు గురవుతున్నారు, జైలు పాలవుతున్నారు, దర్గాలను కూల్చివేస్తున్నారు. అయినా యూనస్ నోరు విప్పడం లేదు అంటూ ఎక్స్లో దుయ్యబట్టారు. టీచర్లపై వేధింపులను బంగ్లా ఛత్ర ఐక్య పరిషత్ ఖండించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ఈ ఛానల్ ఒక్కరితో మొదలై ఈరోజు 1,10,000 దాటింది అంటే మీ అందరూ అభిమానించడం వల్లే. ఇలానే మనం ఇట్స్ మీ నవతాన్ ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఛానల్లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా దేశ హితానికి అలాగే సమాజ హితానికి సంబంధించిన వీడియోలనే అందిస్తున్నాం. ఈ ఛానల్స్ నడవాలి అని అంటే నిజంగా ఆర్థికంగా మీ అందరి చేయూత కావాల్సి ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎక్విప్మెంట్ కానీ, మనకు ఆఫీస్ లేదు. ఆఫీస్ కోసం కూడా శతవిధాలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు. పైసా లేనిది ఏ పని జరగదు అని అర్థమైంది. కానీ ఆ పైసా నేను ఒక్కదాన్ని పెట్టే స్థితిలో ఇప్పుడు లేను. ప్లీజ్ బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీకు తోచిన సహాయం ₹1 నుంచి ఎంతైనా పర్లేదు, మన ఛానల్ని నిలబెట్టగలుగుతుంది. శాలరీస్ విషయంలో కానీ, మిగిలిన వాటి విషయంలో కానీ ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో మీ నుంచి ₹1 కూడా సహాయం ఆశించదు ఈ ఛానల్. అండ్ నలుగురికి సహాయం చేసే విధంగానే ఉంటుంది. సహాయం దొరికినా దొరక్కపోయినా జాతీయ భావాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటంలో వెన్నైతే చూపదు. అలాగే ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడంలో కూడా వెనుకడుగు వేయదు. ఈ ఛానల్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్థికంగా చేయూతను అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు ₹1 నుంచి మొదలుపెట్టి. ఇక వ్యాపార ప్రకటనలు, యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేసి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.